ఏమైనా చెయ్యి కానీ పెద్దగా చెయ్యి అంటుంటారు కదా. ఈ 2025లో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కనీసం 25 భారీ నిర్మాణాలు అవతరించనున్నాయి. నిజం, కళ్ళార్పకుండా మనల్ని అవి అలా నిలబెట్టేస్తాయి. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలవనుకోండి. మరి మీరు కూడా అవేంటో చూడాలనుకుంటున్నారా? పదండి మరి చకచకా చూసేద్దాం. అఫ్ కోర్స్ వర్చువల్ టూరే అనుకోండి, కానీ వీలైతే నేరుగా వెళ్లి చూడగలిగితే చూడండి. ఆ విశేషాలు మాకు చెప్పండి. ఆ 25 నిర్మాణాలు ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం. అందులో ముందుగా దుబాయ్లోని బుర్జ్ బింఘాటి ప్రపంచంలోని అతి ఎత్తైన భవనం కానుంది. ఈ 2025లో పూర్తి కాబోతున్న ఈ నివాస భవనం ఎత్తు 557 మీటర్లు. 104 అంతస్తుల్లో 2 BHK 3 BHK అపార్ట్మెంట్ కలిగిన ఈ భవనం పైకప్పును వజ్రాల ఆకారంలో గాజు పలకలతో ఆకర్షణీయంగా మలిచారు. బింఘాటి ప్రాపర్టీస్, జాకోబ్ అండ్ జ్యువెలరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బుర్జ్ బింఘాటి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీస్ భవనంలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి సూపర్ కార్ గాని డైమండ్ వాచ్ గాని ఉచితంగా ఇస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. అసలు ఎవరైనా ఈ భవనంలోని పెంట్ హౌస్ ని కొనుక్కుంటే మాత్రం వజ్రాల కిరీటం ఆకారంలో ఆ ఆకాశ హార్మ్యంలో విహరిస్తున్నట్టే అనుకోవచ్చు అంటున్నారు. ఇక రెండవది, ఆగండి, దుబాయ్లోనే ఉండండి, తొందర ఏం లేదు. బుర్జ్ అజీజీ కూడా అక్కడే ఉంది. అయితే ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. 2028 కల్లా పూర్తవుతుంది. అప్పుడు ప్రపంచంలోని 2వ ఎత్తైన భవనం ఇదే కానుంది. అవును, 725 మీటర్ల ఎత్తైన ఈ భవనంలో హోటళ్లు, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అతి ఎత్తైన నివాస భవనం అనే కిరీటం మాత్రం బుర్జ్ బింఘాటి చేతిలో ఉంటుంది. బుర్జ్ ఖలీఫా కంటే 105 మీటర్ల తక్కువ ఎత్తు ఉండబోతున్న బుర్జ్ అజీజీని ప్రత్యేకంగా నిలిపే విశేషాలు మాత్రం ఎన్నో ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇక మూడవది, అది కూడా దుబాయ్లోనే నిర్మాణం జరుగుతోంది. పేరు సీల్ టవర్. ఎత్తు 365 మీటర్లు. మరి విశేషం ఏంటంటారా? ప్రపంచంలోని ఎత్తైన హోటల్గా ఈ సీల్ టవర్ చరిత్రకెక్కబోతోంది. బుర్జ్ బింఘాటి కంటే 200 మీటర్ల తక్కువ ఎత్తులో ఉంది కదా అనుకోకండి. దీని నిర్మాణం చూడండి అంటోంది ఆ దేశం. 76వ అంతస్తులో 300 మీటర్ల ఎత్తులో పెద్ద నడవాను ఏర్పాటు చేశారు. పర్షియన్ గల్ఫ్ సముద్రం దిశగా దిగంతాలు కలిసేదాకా చూపు సారిస్తూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనవచ్చని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇక నాలుగవది, ఇంకా దుబాయ్లోనే ఉన్నారు కదా, అక్కడే ఉందాం మనం. ఆకాశ హార్మ్యాలన్నీ దుబాయ్లోనే ఉంటాయి కదా మరి. 2021లో ఐన్ దుబాయ్ కట్టడం యుఏఈలోకెల్లా భారీ నిర్మాణంగా పేరొందింది. అయితే 5 నెలల తర్వాత ఆ భారీ చక్రం నిలిచిపోయింది. మరింతగా మెరుగుపరిచి కొద్ది నెలల్లోనే వినియోగంలోకి తెస్తామన్నారు, కానీ ఇంతవరకు దాని జోలికి పోలేదు. అయితే 2024 ఏప్రిల్లో ఆ జెయింట్ వీల్ త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానుందనే వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు ఆ చక్రం నెమ్మదిగా తిరుగుతూ కనిపిస్తుంది. ఇది లండన్ ఐ కంటే రెట్టింపు పెద్దది. అవును, దాదాపుగా 250 మీటర్ల ఎత్తులో భారీగా కనిపిస్తుంది. అసలే భారీ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన దుబాయ్ ఐన్ దుబాయ్తో మరింత